ఇప్పుడు ఒక ఐటీ సెక్టర్లో పనిచేస్తున్న ఒక అమ్మాయికి అలా కొలీగ్స్లోకి ఇద్దరు డైవర్స్ అని ఉంటే ఫియర్ స్టార్ట్ అయిపోతుంది. ఇంత మంచిగా ఉండేవాళ్ళు, ఇంత మంచి అక్క, ఇంత పద్ధతిగా ఉంటుంది, ఈమెకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, నాకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళకి ఫస్ట్ మ్యారేజ్ మీద ఒక ఫియర్, మ్యారేజ్ అయిపోయినాక కిడ్స్ వస్తే ప్రాబ్లమ్స్ ఎక్కువైతే ఒక ఫియర్. అంటే ఇప్పుడు డైవర్స్లు ఎక్కువ చూసినప్పుడు భయం వస్తుంది కదా, మనకు అవును. ఒక్కదో ఊడిపోద్దని, అవును మళ్ళీ కిడ్ వస్తే కష్టం అని చెప్పి. అవును ఎప్పుడైతే కిడ్స్ డిలే చేస్తారో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళ అవుట్ ఆఫ్ వాళ్ళ ఫియర్ వాళ్ళది. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మిస్ అవ్వడం అనేది ఇక్కడ సో కాబట్టి మీరు న్యూ ప్లేసెస్కి వెళ్తే కొత్త విషయాలు తెలుస్తాయి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. ఇక్కడే ఉంటే తెలదు. మనం తెలిసిన అవుతున్న మాట కొత్త విషయం ఏం తెలుస్తుంది? అంతేనండి, అదైతే ప్లేస్ చేంజ్ అనేది కూర్చొని మంద తాగితే ఏం తెలదు కదా. ఆ. ఈ షేరింగ్ అంతా వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎనీథింగ్, వీట్ పార్టీ కానీ ట్రావెల్ కానీ, న్యూ ప్లేసెస్, న్యూ పీపుల్ విల్ టీచ్ యూ లాట్ ఆఫ్ థింగ్స్. అది ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరియర్లో చూస్తే మన ఏజ్ గ్రూప్ కాకుండా అండి అదర్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్ పెంచుకుంటే. ఎందుకంటే ఇప్పుడు నాకు 24 ఏళ్ళు ఉండి 44 ఏళ్ళ నోటితో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు చెప్తారు ఏదో ఒక క్షణైనా. అరే నేను తప్పు చేశాను, నువ్వు చెయ్యకరా, ఈ కంపెనీలో జాయిన్ 20 ఏళ్ళు నేషనల్ అయిపోయి నువ్వు వెళ్ళిపోరా అని చెప్తాడు ఒక రోజు వాడు. అదే వీళ్ళంత ఎక్కువ సీనియర్స్ తో కానీ టైం స్పెండ్ చేయగలిగినా దట్ విల్ క్రియేట్ ఆపర్చునిటీ. అది లైఫ్లో కానీ కెరీర్లో కానీ జాబ్లో అయినా ఈవెన్ లైఫ్లో అయినా. ఇప్పుడు మీరున్న అపార్ట్మెంట్లో మీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కాకుండా 55 ఏళ్ళ ఏజ్ గ్రూప్ ఉన్న అతని వ్యక్తితో కనుక మీరు పరిచయం నేర్చుకుంటే ఆయన 30 years ఎక్స్పీరియన్స్, 20 years ఎక్స్పీరియన్స్ మనకు నేర్పిస్తాడు. డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్గా వాళ్ళ ఒపీనియన్స్ లో కానీ దేంట్లో కానీ. డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ని కలవాలి.